హాయ్ అండి. వేణుస్వామి గారు మాత్రం మారడండి. నెగెటివ్ తప్ప పాజిటివ్ అనేది జన్మలో చెప్తాడండి ఆయన. ఎందుకు అంటే రేపు ఊరు వెళ్ళాలి, ఏలూరు దాకా. ఇవాళ లైవ్ పెట్టి బలన రాసులు బల నక్షత్రాల వాళ్ళకి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు, వాహన గండాలు ఇంకేవేవో ఉంటాయి అన్నాడు. అని ఆయన ఎర్రబట్టలు వేసుకుంది కాకుండా మన్ని కూడా ఎర్రబట్టలు వేసుకోండి అని చెప్తున్నారు. సరే ఏదో వాళ్ళ రాసులను బట్టి చెప్పాను అనుకుందాం. ఇప్పుడు వాహన గండాలు జాగ్రత్తగా ఉండండి అంటే కార్లు ఎక్కి మానేయటం ఎక్కడ? విమాన ప్రమాదాలు అంటాడు. ఒకటి చూడండి, జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు చేతులు దండం పెట్టి పోయేవాళ్ళం ఎప్పటికైనా పోతాం. నెగిటివ్గా ఏది చెప్పమాకండి. మా జాతకంలో ఏదన్నా బాగుంటే పాజిటివ్గా చెప్పండి, లేదా ఉండండి చాలు. కారు ఎక్కాలంటే భయం, ఏదన్నా విమానం ఎక్కాలంటే భయం, అది కూలుతుందంటారు, సునామీలు వస్తుందంటారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఆస్తులు ఉంటే ఇప్పుడు అవన్నీ కొట్టుకుపోతే సునామీ వచ్చి రేపు ఏమవుతామో మనం అనిపించే భయం. ఇన్ని భయాల మధ్యన మీ జ్యోతిషులు చెప్పేవి బ్రెయిన్కి తగులుతుంది. కనీసం ప్రశాంతంగా మీరు ఉండి మమ్మల్ని ఉంచండి. రేపు నేను కారు ఎక్కి వెళ్ళాలా లేదా, లేకపోతే వేణుస్వామి గారు వచ్చి ఏమన్నా వాస్తు పూజలు, రోడ్డు అంతా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఏమన్నా రోడ్డు క్లియర్ చేసి ఇస్తే వెళ్ళి ఆ పనులు చూసుకుని గబగబా వచ్చేస్తాం. ఈ రాసులు వాళ్ళకి చెప్పిన దానికి ఎవరండి బాబు మీరు? ఎన్నిసార్లు కార్లు ఎక్కకుండా ఉంటాం? బయటకు వెళ్ళాలంటే కారు ఎక్కాలి, ఏదైనా ఊర్లు వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కాలి. ఇవి ఎక్కితే చచ్చిపోతారంటారు. ఊర్ల దగ్గరేమో సముద్రం ఉన్న ప్రాంతాల్లోనేమో ఆస్తులు ఉన్నాయి, అవి కొట్టుకుపోతే ఏం చేయాలి? అందరం వేణుస్వామి ఇంటికి వెళ్తే ఆయన ఫామ్ హౌస్లో ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తారు. ఆయనే కదా జాతకం చెప్పింది మంది. ఏమంటారు మీరు?